రంగానాయుడులో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. రాతినార మైను బాగుపడినప్పటి నుంచి ఆయన డబ్బుని ఎలా సంపాదించాలి అన్న సమస్యను వదిలేశాడు. ఒకరోజు పంచాయతీ ఆఫీసులోకి వచ్చేసరికి మోహన్ ఎవరితోనో మాట్లాడుతూ కూర్చున్నాడు. రంగానాయుడిని చూడగానే లేచి నిల్చున్నాడు. ఇన్ని రోజులకు వచ్చాడు, ఏదైనా గొడవ లేవదీసేటట్లున్నాడు అనుకున్నాడు మోహన్. కూర్చో మోహన్, కూర్చో. ఏం వెంకయ్య, పనులు బాగా సాగుతున్నాయా అని పక్కన కూర్చున్నతన్ని పలకరించాడు. చాలా దూరం వచ్చారండి, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అన్నాడు వెంకయ్య. ఏమీ తోచక ఇలా వచ్చాను. మోహన్, ప్రకాష్ బాబు పుణ్యాన రాతినారమైను బాగుపడింది. మురళి మొత్తం బాధ్యత తన నెత్తిన వేసుకున్నాడు. ఈ చింతలన్నీ దూరమైనాయి రంగానాయుడు అన్నారు. చాలా సంతోషం చిన్నానా. రాతినార అమ్మకంలో కానీ తవ్వకంలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి, నేను చూస్తాను. అలాగే మోహన్, నీవు పంచాయతీ గొడవలకు కొత్తవాడివి. నీకు ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరకు రా, సలహాలు ఇస్తాను అని చెప్పాడు. మోహన్ కాఫీ తెప్పించాడు. కాఫీ తాగిన తర్వాత రంగానాయుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆదివారం పొద్దుటి నుంచి ప్రకాష్ రూంలోనే కూర్చున్నాడు. సాయంత్రం నడుద్దామని బయలుదేరాడు. సూర్యుడు పర్వతాల చాటున దాగుదామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ఉనికిని రంగురంగుల ఆకాశం వెల్లడిస్తుంది. చల్లని గాలి ప్రకాష్ ఒంటికి తగిలి పులకింపచేస్తుంది. చాలామంది ఊరిలోని ఆడవారు కుండలలో నీరు దూరదూరాల నుంచి ఎత్తుకుని వస్తున్నారు. ఆ ఊరికి సుమారు 2 మైళ్ళ దూరంలో ఒక కాలువ పోతుంది. అక్కడి నుంచే వాళ్ళు నీరు తెచ్చుకునేది. ఎండలు బాగా ముదిరాయి అంటే ఆ కాస్త నీరు కూడా ఎండిపోతుంది. అప్పుడు ఊరిలో ఉన్న ఒక్క బావి నుంచి నీరు తోడుకుంటారు. 10 మంది నీరు తీసుకుపోయారంటే బావి ఒట్టిపోతుంది. నీరు నిల్వ కావటానికి మళ్ళీ గంట పడుతుంది. కనీసం తాగే నీరు ప్రతి గ్రామానికి ఏర్పాటు చేయలేకపోయినందుకు ప్రభుత్వాన్ని ఆయన మనసులో నిందించాడు. చదువుకున్న మోహన్ పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండి ఈ విషయం గమనించకపోయినందుకు ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజే తను ఒక స్కీము తయారు చేయాలనుకున్నాడు. బాగా అలసిపోయిన తర్వాత ప్రకాష్ వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టాడు. ఊరికి దగ్గరగా వచ్చినప్పుడు శారద నడుస్తూ కనిపించింది. ఆమె కూడా నడకకు బయలుదేరి ఉంటుంది. శారదను చూడగానే ఆయన మనసులో ఒక విధమైన చలనం బయలుదేరింది. దగ్గరికి రాగానే శారద ప్రకాష్ని చూసింది. అతను వచ్చాడు. ఆమె ఎలాగైతే తల ఎత్తిందో అలాగే తలను దించుకుని నడవసాగింది. ప్రకాష్కి తల తీసివేసినట్లు అనిపించింది. అప్పుడు ఆ రోజు శారద అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నేను చచ్చినా అంత మాట ఎందుకులేండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి అంటూ వెళ్ళిపోయింది. అంటే శారద తనతో మాట్లాడనని ఒట్టు పెట్టుకుందా? ఆమె తనతో మాట్లాడనందుకు చూచి కూడా గుర్తించినట్లు వెళ్ళిపోయినందుకు ప్రకాష్ ఎంతో బాధపడ్డాడు. మరుసటి రోజు ప్రకాష్ బలపాలకొండ చుట్టుపక్కల ఉన్న రాళ్లను బాగా పరీక్ష చేశాడు. ఊరికి ఉత్తరం వైపు పలుగులు ఎక్కువగా కనిపించాయి. అలా 5-6 పర్లాంగులు నడుస్తూ వెళితే పొలంలో ఒక బావి తవ్వబడి ఉంది. దాన్ని బాగా పరీక్ష చేశాడు. పలుగుల వలన సున్నప్రాయి మెత్తగా అయింది. సన్నసన్నని పలుగుల ద్వారా భూజలం ప్రవహించి బావిలోకి వస్తున్నది. ఆ బావి వేసవికాలమైన నీరుతో నిండి ఉంది. ఆ బావి నుండి ఊరికి మధ్య 4-5 గొట్టం బావులు తవ్వి పంపుల ద్వారా ఊరికి నీరు సప్లై చేయవచ్చునని అంచనా వేశాడు. బావులకి అయ్యే ఖర్చులు, పంపులు అమర్చడానికి అయ్యే ఖర్చులు అన్నీ లెక్కలు వేశాడు. ఆ రోజు రాత్రికి కూర్చుని పేపర్లు తయారు చేసి 4-5 ఉత్తరాలు వ్రాశాడు. ఒకటి ముఖ్యమంత్రికి, రెండవది జిల్లా కలెక్టరుకు, మూడవది గ్రామీణ నీటి సరఫరా కార్యాలయానికి, నాలుగవది పంచాయతీ ప్రెసిడెంట్కి. తర్వాత పొద్దున్నే రంగానాయుడు గారి ఇంటికి వెళ్ళాడు ప్రకాష్. మురళికి, రంగానాయుడుకు తన యోచన వివరాలు చెప్పి ఆ కాగితాల మీద ఊరిలోని వారందరి సంతకాలు సేకరించవలసిందని చెప్పాడు. మురళి ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. ఆ మధ్యాహ్నం ఫ్యాక్టరీలో మోహన్ కలిశాడు. ప్రకాష్ తను ఇచ్చిన యోచన గురించి చెప్పాడు. మోహన్ ఆశ్చర్యపోయాడు. ప్రకాష్, నువ్వు పనిచేస్తున్నది మా దగ్గర, సాయం చేసేది ఊరిలోని వారికి. నాకు ఈ పద్ధతి అంతగా నచ్చలేదు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలా జరిగింది. పోనీ ఆ యోచనను నా చేతికి ఇస్తే బాగుండను. ప్రెసిడెంట్ మా కొరకు ఎంతో శ్రమ తీసుకుంటున్నాడని ప్రజలు అనుకునేవారు. సారీ మిస్టర్ మోహన్, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. మీకు టైము ఉండదని మురళికి ఇచ్చాను ఆ కాగితాల్ని. తీసుకురమ్మంటే సాయంత్రం ఆ పేపర్లు తీసుకుని ఇస్తాను.
ఏమీ అవసరం లేదు. ఇక ముందు ఇటువంటి పనులు చేయకుండా చూడు అని మోహన్ విసురుగా వెళ్ళిపోయాడు.